హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, మీకు ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది. వర్షం పడుతుంటే వేడి వేడిగా తినాలనుకున్నప్పుడు పకోడీ చేసుకుంటాం, లేదంటే మిర్చి బజ్జీ చేస్తాం కదా. ఈసారి ఇలా ఆలు బజ్జీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆలు బజ్జీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి అయితే వేసుకోండి. శనగపిండి ఇంత అంత అని ఏం లేదు, మనం ఆలులు ఎన్ని తీసుకుంటాం అంటే బంగాళదుంపలు ఎన్ని తీసుకుంటాం దాన్ని బట్టి మనం ఇక్కడ శనగపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ 2 బంగాళదుంపలు పెద్ద సైజులో ఉన్నాయి తీసుకుంటున్నాను. ఇప్పుడు శనగపిండి తీసుకున్నాం కదా, అందులోకి అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, అలానే కారం అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకొని, చిటికెడు పసుపు అయితే వేసుకొని, వంట సోడా వేసుకొని, వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా పిండిని అయితే చిన్న స్పూన్ తీసుకొని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలేమీ లేకుండా చూసుకుంటూ ఈ విధంగా కలుపుకొని, ఆ తర్వాత వాటర్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పిండికి ఎప్పుడైనా కూడా ఇక్కడ మనము ఆలు బజ్జీ వేయడానికి ఎప్పుడైనా కూడా కొంచెం పిండి అనేది తిగ్గానే ఉండాలి. మరీ పలుచగా ఉంటే ఇక్కడ మనకి ఆలు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా కుదరదు. సో అదొక్కటి గమనించుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర విస్కర్ ఉంటే కనుక ఈ విధంగా విస్కర్తో కలుపుకోండి. చక్కగా పిండి అయితే సాఫ్ట్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది. కుకింగ్ వీడియో ఏదైనా కూడా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, కొత్త వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. అలానే హెల్దీ అండ్ టేస్టీగా చాలా సింపుల్గా తక్కువ ఆయిల్లోనే నేను ఇక్కడ కుక్ చేసి చూపించాను. ఒకసారి మీరు వీడియో అంతా చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి మరి చూసేయండి వీడియో అంతా కూడా. ఈ విధంగా పిండి కలుపుకున్నాం కదా, పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే ఆలు అయితే చక్కగా ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలి. ఇలా చెక్కు తీసిన ఆలుని చిన్న బౌల్లో వాటర్ పోసుకొని, వాటర్లో ఇలా బంగాళదుంప ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇలా అన్ని బంగాళదుంప స్లైసెస్ అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టిన బంగాళదుంపల్ని వీలైనంత సన్నగా స్లైసెస్లా కట్ చేయండి. అలా అని మరీ సన్నగా ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా స్లైసెస్ కట్ చేసుకుంటేనే బజ్జీలు చక్కగా సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ ఫ్రై చేయడానికి ఎప్పుడైనా కూడా, డీప్ ఫ్రై చేయడానికి ఎప్పుడైనా కూడా కడాయి అనేది యూజ్ చేస్తేనే చక్కగా అయితే ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చాలా తక్కువ ఆయిలే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చక్కగా ఆయిల్ కాగేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టండి. ఒక 3 లేదా 4 నిమిషాల్లో ఆయిల్ అయితే కాగుతుంది. ఆయిల్ కాగిన తర్వాత మంటని అయితే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేయండి. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి, బెటర్ అనమాట. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆలు బజ్జీ అయితే వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకొని, ఆ తర్వాత ఆయిల్ని ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకోండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుందండి. ఈ ఆలు బజ్జీ అనేది ఎక్కువ తెలంగాణలో ఫేమస్ అనమాట. తెలంగాణ సైడ్ ఎక్కువగా చేస్తారు. ఆంధ్రాలో అయితే నేను ఇంతవరకు వినలేదు. తెలంగాణలోనే ఎక్కువ ఫేమస్ కాబట్టి ఈ ఆలు బజ్జీ రెసిపీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ విధంగా అయితే చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళైతే ఇష్టంగా తింటారు, చాలా బాగున్నాయి అని కూడా చెప్తారు. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మరి నేను ప్రిపేర్ చేసి చూపించిన ఆలు బజ్జీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 10 or 12 నెంబర్స్ వస్తే ఇక్కడ నేను 3K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతా. మరి సబ్స్క్రైబ్ చేసేయండి.